గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆయన్ని ఆరాధించడానికి స్తుతించడానికి దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థనతో మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, అతి ఉన్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న అతి పరిశుద్ధుడవై ఉన్న తండ్రి, కెరూబుల చేత శరూబుల చేత కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతూ ఉన్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామము కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, మీ కృపా సింహాసనము యొద్దకు వస్తూ ఉన్నాము నైనా. కృపనిచ్చే దేవుడవునైనా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మా మీద ఉండును గాక. నీ కనికరము మా మీద ఉండును గాక. నీ కనుదృష్టి మా మీద ఉండును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న ప్రేమామయుడవై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మీరిచ్చిన రక్షణతో మమ్మల్ని అలంకరింపచేయండి. మీ నామములో ఉన్న స్వస్థతతో మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా చేసే దేవుడవు నాయనా. యేసయ్యా, నిన్ను సేవించడానికి వచ్చి ఉన్నాం, నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉన్నాం అయ్యా. మిమ్మల్ని హృదయపూర్వకముగా మేము ప్రేమిస్తూ ఉన్నాము నాయనా. అయ్యా, మా హృదయాలను మా జీవితాలను వెలుగుతో నింపే యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరములో ఉన్న సంపూర్ణమైన సంతోషముతో మమ్మల్ని నింపండి నాయనా. ఏ ఆశీర్వాదాలు యేసయ్యా మీ నామములో మా కొరకు దాచి ఉంచావో, ఈరోజు ఈ మందిరములో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. మమ్మల్ని వెలిగించండి, మండించండి. నీ బిడ్డలుగా, నీ సాక్షులముగా మేము జీవించాలి నాయనా. మా బలహీనతలు మీరు మాకు తెలియచేయండి నాయనా. సమస్త మహిమ నీకు కలుగును గాక. యేసయ్యా, తండ్రి వాగ్దానమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానముతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని బలపరుచువాడవు నీవే, సర్వసత్యములోనికి నడిపించువాడవు నీవే, మమ్మల్ని ఉజ్జీవింప చేయువాడవు నీవే, నూతన పరుచువాడవు నీవే, నూతన సృష్టిగా చేయువాడవు నీవే నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరమ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన అయ్యా ఇంత మంచి మందిరము కొరకై నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, మా అడ్వైజర్స్ అందరి కొరకు నీకు వందనాలు. మా ఎగ్జిక్యూటివ్ వారందరి కొరకు నీకు వందనాలు. మా సంఘంలో ఉన్న సభ్యులందరి కొరకై నీకు వందనాలు. చిన్న బిడ్డల కొరకై నీకు వందనాలు. యవనస్తుల కొరకై నీకు వందనాలు. అయ్యా, పెద్దవారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈరోజు ఆది నుండి అంతము వరకు ప్రతి క్షణము నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు అడ్డగించే ప్రతి విధమైన పవిత్రాత్మలను యేసయ్యా మీ నామములో లయపరుస్తూ ఉన్నాము నాయనా. తండ్రి, ఎవరు ఎలాంటి కష్టముతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో వచ్చినప్పటికీ కూడా ఈరోజు అందరి హృదయాలు తెరవబడాలి, సంతోషముతో నింపబడాలి అయినా. మేము నిన్ను మోసుకొని పోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభువా. బలహీనులమైన మమ్మల్ని మీరు వాడుకొని బలపరచండి నా ప్రభువా. అయ్యా, మేమందరం నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా ఆరాధిస్తూ ఉన్న యవన బిడ్డలకు తోడుగా ఉండండి, వారు నింపండి. ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వారిని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 12వ కీర్తన, దేవ సంస్తుతి చెయ్యవే మనస అనే పాట పాడుకొని మన ప్రభువుని మహింపరుద్దాం. దేవ సంస్తుతి చెయ్యవే మనస, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనస, దేవ సంస్తుతి చేయు మన జీవమయ యెహోవా దేవుని పవనాన మమన
న్యాయమిచ్చు విపుడు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను విప్పిని ఇస్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అధిక స్వరూపరైనా నిర్ణచంద స్మరుడు నిత్యము జంబు చేయడు ఆ కృపోన్నతుడు నీపై నిపుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పామరుల మని ప్రత్యుపకారం ప్రతిఫలం పంపలేదు భూమి కన్నా నాగసమునా ఏ తోండు దైవా ప్రేమ భక్తి జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి దూర్పెందాయడము పాపములకును మనకు నంద ఎడమ కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగాని చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మనము నిమిత్తమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మండి వారమంచును జ్ఞాపకము చేసి గుడుచు కరుణ చూపుచుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పూసిగాలే వేమనిరిగి పోయి బసను తెలియని వానా వాస పుష్పము వలెని నరుడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృపా
యావే మనసా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడును యుగ యుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తాం. ఉదయకాలంలో సబ్బాతు దినమును పునరుత్థాన దినమును మేము సంతోషముగా జరుపుకొనుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వచ్చిన సంఘస్థులందరినీ కూడా మీరు దీవించారు, ఆశీర్వదించారు నాయన, ఉన్నతమైన స్థితిలో ఉంచారు. అందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఇక్కడ ఉన్న యూసీసీలో ఉన్న సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాలను విస్తరించండి నాయన, అనేక మందిని ఆకర్షించుకోండి ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సేవకుల కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకులు నిస్వార్థంతో తండ్రి నీ సేవ చేయగలుగుటకు అనేక మందిని నీ పరిశుద్ధాత్మలో నడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి. అలాగే అడ్వైజరీ కమిటీని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని, మరి డీకన్ బోర్డ్ మెంబర్స్ని, ఉమెన్ కన్వీనర్స్ని, యూత్ కన్వీనర్స్ని, సండే స్కూల్ సూపరింటెండెంట్, సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ బిడ్డలను తండ్రి నీ సేవ కొరకు, నీ సేవను విస్తరింప చేయడానికి సాధనములుగా వాడుకుంటున్నావు తండ్రి. అందుకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీరు మాతో నడవండి నాయన. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైను తగలకుండా మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి. నీ దక్షిణహస్తం మా అందరిపైన ఉంచండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని, ఎల్లవేళలా మీ తోడు నీడ కాపుదల ఈ సంఘానికి మాకు దయచేయమని మా ప్రియ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన ఫ్లారెన్స్ నైటింగేల్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తర ప్రత్యుత్తరములుగా 41వ కీర్తన చదువుకుందాం. 41వ కీర్తన. వీధులను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి పాపం చేసి ఉన్నా కరుణింపు, ప్రాణమును స్వస్థపరచు అని మనవి చేసి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయవలననే వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. ఇతరుని రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొని. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము, నేను వానికి ప్రతీకారం చేసి. నా శత్రువులు నా మీద ఉల్లసింపగా ఉండట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. ప్రార్థన బట్టి నీవు నన్ను వద్దని సన్నిధిని నిత్యము నన్ను చివరి వచ్చిన అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రత్యేక సమయంలో యవన బిడ్డలు ప్రభువుని ఆహ్వానిస్తారు. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. అలాగే నూతన నిబంధన నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం. దేవుని నామాన అందరికీ శుభములండి. నేటి ఆరాధన క్రమంలో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాక్యము పాత నిబంధన గ్రంథము యెహెజ్కేలు గ్రంథము నుండి 2వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము పాత నిబంధన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏర్పరచబడినటువంటి వచనములను శ్రద్ధగా చదువుకుందాము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గిమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. దేవుని నామాన స్తోత్రం అండి. వాక్యము ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమను గాక. ఆమేన్. ఆయన యొక్క సమాజ మందిరములు బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యొక్క అంత మాత్రమును చక్కగా పడలేదు. యేసు ఆమెను రమ్మని, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది
ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి ఇప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఆ అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టు నుండి విడిపింపదగదని అతనితో చెప్పెను. వాక్య భాగములు చదివినిపించిన సహోదరులు కిరణ్ గారికి, అలాగే కృప గారి యొక్క తల్లి గారికి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 760వ పాట, నాతో మాట్లాడు ప్రభువా అనే పాట పాడుకొని మనల్ని సిద్ధపరచుకుందాం. 760వ పాట, నాతో మాట్లాడు ప్రభు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ
సమయంలో మన మధ్యలో ఉన్న ఎంఎన్జే కుమార్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మీ అందరికీ శుభాలండి. నిన్ను పొగడగా నిఖిల లోకములెల్ల చాలవు యేసునాథా. నిన్ను పొగడగా నిఖిల లోకములెల్ల చాలవు యేసునాథా. నీదు నామం ఎంత మధురం, నిఖిలమో అది అఖిలమో, నిఖిలమో అది అఖిలమో నిన్ను పొగడగా. పదము పదమున స్తుతులు చేర్చుచు నిన్నునే కొనియాడని, పదము పదమున స్తుతులు చేర్చుచు నిన్నునే కొనియాడని. మనసు నీదని ప్రతిమనేనని, మనసు నీదని ప్రతిమనేనని భావమే ప్రకటించని. సా 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 సనిదని సదని సనిద పమగ గా గమ 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 గమ. నిన్ను పొగడగ నిఖిల లోకములెల్ల చాలవు యేసునాథా. నీదు నామం ఎంత మధురం, నిఖిలమో అది అఖిలమో, నిఖిలమో అది అఖిలమో నిన్ను పొగడుగా. చితికి పోయిన బ్రతుకుల్లో రసరాగమే జ్వలించని, చితికి పోయిన బ్రతుకుల్లో రసరాగమే జ్వలించని. శరణు వేడితి కరుణ కోరితి, శరణు వేడితి కరుణ కోరితి జీవమే నా కొసగుమా. సా 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 సనిదని సదని సనిద పమగ మగ గమ 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 రీ. నిన్ను పొగడగ నిఖిల లోకములెల్ల చాలవు యేసునాథా. నీదు నామం ఎంత మధురం, నిఖిలమో అది అఖిలమో, నిఖిలమో అది అఖిలమో నిన్ను పొగడగా. థ్యాంక్ యూ. కుమార్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా యవన బిడ్డలు మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. మనందరం హృదయపూర్వకంగా మన ప్రభుని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న ఎక్స్ ప్రెసిడెంట్ గారైన యుబి వరకుమార్ గారు ఈరోజు మనందరిని ఆరాధన నడిపిస్తారండి. సో అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దామండి. నేను
ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు చేస్తానన్నది తర్వాత చెప్తాను మీకు. మనకు ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. మరి ఒక జనవరిలో మరి ఒక సబ్బాతు దినాన్ని మనకి ఇచ్చినటువంటి దేవదేవునికి వందనాలు తెలియజేస్తుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు 2024 అంతా కూడా మనల్ని కాచి కాపాడి సజీవుల లెక్కల్లో ఉంచి 2025 అనేటువంటి నూతన సంవత్సరం అనేటువంటి గొప్ప దయా కిరీటాన్ని మనకిచ్చాడు. అందును బట్టి మనమందరం కూడా ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన 60 ఉన్నాం. అట్టి కృతజ్ఞతతో మనం అందు ఉండాలని కోరుతున్నాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. మన తండ్రి అయినటువంటి దేవుడు గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినప్పటికీ కూడా ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. చిరకాలము యెహోవా మందిరంలో మేము నివాసం చేస్తామని ఆయన భక్తులకి అందరికి కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు. అట్టి కృప కరోనా నుంచి మొన్నటి వరకు కూడా మనల్ని అందరికీ కాచి కాపాడి సంరక్షించి నూతన సంవత్సరం అనేటువంటి ఒక దయా కిరీటాన్ని మనకు అందించాడు. అటువంటి కృప మన మీద వచ్చినందుకు ఆయనకు మన ధన్యవాదాలు తెలియజేస్తూ కృప చూపించవలసిన కృతజ్ఞత చెల్లించవలసిన వానమై ఉన్నాం. మనం గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఈ 2025 సంవత్సరం మనమందరం కూడా యెహోవా సన్నిధిలో నివసింపజేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉందాం. ఆయన కృపలో మనందరిని కూడా కాచి కాపాడుతూ అనేటువంటి ఆయన ఆశీర్వాదాలను కోరుతూ జీవిద్దాం. అట్టి కృప ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా ఆ దేవుడే దయచేయాలని కోరుతూ ఉన్నాను. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును,
చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మనల్ని విడనాడు. ఆయన గడాంధకారపు లోయల గుండా మనం వెళుతూ ఉన్నప్పటికీ, కన్నీటి లోయల్లో మనము ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని ఆశపడుతూ ఉన్న దేవుడు ఈ రోజున మరొకసారి తన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని విడువని దేవుడవయ్యా, ఎడవాయని దేవుడవు నాయనా. సమస్త మహిమ నీకు కలుగును గాక. నీ దగ్గరికి వచ్చాం ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని వెలిగించేది నైనా. నీ వాక్యమే మమ్మల్ని పోషించేది నాయనా. నీ వాక్కును మాకు అందించండి ప్రభువా. సమస్త మహిమనికి ఆరోపిస్తూ ఉన్నాం. చేరిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. నేను ప్రెజెంట్ వర్షిప్ ఎందుకు చేశానో చెప్తానని చెప్పాను. గత సంవత్సరంలో మన అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారి యొక్క సూచనలు మేరకు నేను, నాతో పాటు తమ్ముడు ప్రసాద్ కూడా, మా ఇద్దరం కూడా యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ మెయిన్ సంఘ డీకన్ బోర్డు సభ్యులు. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది పరిస్థితులను బట్టి ప్రభాకర్ గారు మా ఇద్దరిని కూడా ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మాకు అప్పగించినటువంటి బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించామని తలుస్తున్నాను. ఈ టెన్యూర్ 5 నెలల్లో ఎవరినైనా బాధించినట్లయితే మన్నించండి. మా ప్రసాద్ అయితే ఏదైనా నాకు చెప్తాడు కానీ వాడు మాట్లాడు మితభాషి. అయితే డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారి యొక్క పర్మిషన్తో మొన్న 1వ తారీఖుని నాకు కండువా కూడా కప్పేశారు. కాబట్టి ఇంకా ఎక్కువ వారాలు ఇక్కడ ఉండడం మంచిది కాదు. కోలాటి ప్రభాకర్ గారి పర్మిషన్తో, మీ అందరి పర్మిషన్తో వచ్చే వారం నుంచి నేను, నా కుటుంబం మెయిన్ చర్చ్కి యాజ్ ఏ డీకన్ బోర్డు సభ్యులుగా వెళ్ళడానికి మీరు అనుమతి ఇవ్వాలని కోరుతూ నా ఈ మాటలు మురుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. మనల్ని ఆరాధనలోనికి నడిపించి దేవుని సన్నిధి మనం అనుభవించడానికి మంచి పాట పాడి వాళ్ళందరినీ సంతోషపరిచిన
ఎక్స్ ప్రెసిడెంట్ గారు వరకుమార్ గారికి వందనాలు తెలియచేస్తూ యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాటలాని వాని స్వరము వింటిని. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మనము, మన సంఘం, మన కుటుంబాలు దేవుని మహిమను మనం చూస్తాం. మంచిగా కీబోర్డు వాయించడానికి వచ్చిన యవన బిడ్డకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఇంత గొప్ప మందిరములో ప్రభు మిమ్మల్ని నడిపించారు. మరి దేవుని యొక్క కృప ఆశీస్సులు మీకు ఉండును గాక. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా అని పిలుస్తూ ఉన్నాడు యెహెజ్కేలు గారిని. నరపుత్రుడా అనే మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు పేరుతో పిలవచ్చు, ఇంకా ఏదైనా గొప్ప బిరుదిచ్చి పిలవచ్చు. నరపుత్రుడా అంటే అర్థం ఏంటంటే, మనము కేవలము మట్టివారమై ఉన్నాము. ఈరోజు మనం పాడిన పాటలో కూడా 12వ పాట 9వ వచనములో, అయ్యా మేము మట్టివారమని నీవు జ్ఞాపకం చేసుకో. కీర్తనలు 103వ కీర్తనలో 14-15 వచనాల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం? ఎందుకంటే మనము కేవలము మట్టివారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. మనం మట్టి. దేవుడు మనల్ని బంగారంతో చేయలేదు, వజ్రాలతో చేయలేదు, లేకపోతే కనీసం ఇనుముతో కూడా దేవుడు మనల్ని చేయలేదు. మనము మట్టివారము అంటే అనేక సార్లు పడిపోయిన వారం, అనేక సార్లు కృంగిపోయిన వారం, అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం, అనేక సార్లు దేవుని చిత్తానికి లోబడని వారం. అలాంటి యెహెజ్కేలును దేవుడు పిలుస్తున్నాడు, నరపుత్రుడా అంటూ ఉన్నాడు. దేవునికి మనం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బలహీనులమే, మనం అయోగ్యులమే. కానీ దేవుడు మనల్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అంటూ ఉన్నాడు దేవుడు. నేను నీతో మాట్లాడాలి. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు అందరితో కూడా మాట్లాడు. దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు. ఆయన ఆ కొంతమంది ఎవరంటే, ఎవరైతే చక్కగా నిలవబడతారో. మనం ఎన్నిసార్లు పడిపోతూ ఉన్నా నిలబడాలి అని ఆశ కలిగిన వారు, దేవాలను నిలబెట్టుకోనాయనా అని ఆశపడేవాళ్ళు, తమ బలహీనతల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారు, వారి కోసం దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన స్వరము, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి. నిలబడాలి అనే ఆశ మనలో ఉండాలి. దేవుడు ఎందుకు యెహెజ్కేలుతో ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే, ఆ 1వ అధ్యాయం చదివితే యెహెజ్కేలుకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో 4 జీవుల్ని చూశాడు. ఆ జీవుల పైన యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో సాగిల పడిపోయాడు. దేవునికి భయపడేవారు దేవునికి కావాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడంటే మనకు భయము లేకపోతే దేవుడు మనల్ని వాడుకోలేడు. మనం ఎంత గొప్పవారమైనా దేవుడంటే భయపడాలి. దేవుడంటే భయం మనలోనికి ఎలా వచ్చుద్ది? దేవుడంటే భయం మనకి ఎలా వచ్చుద్దంటే, ఆ దేవుణ్ణి చూసినప్పుడు, ఆ దేవుణ్ణి గురించి మనం తెలుసుకున్నప్పుడు. దేవుణ్ణి చూడాలి అంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం బహుగా ధ్యానం చేయాలి. యెహెజ్కేలు సాగిల పడిపోయాడు. ఎప్పుడైతే సాగిల పడిపోయాడో దేవుడు అంటున్న మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు. ఎవరైతే దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారితో పలికే మాట ఏంటంటే,
నీవు చక్కగా నిలవబడు, చక్కగా నిలవబడు. మోషే దేవుని పని చేయాలి అనుకున్నాడు. ఎలాగనుకున్నాడంటే తన జ్ఞానముతో, తన శక్తితో ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు 40 సంవత్సరాలు. ఐగుప్తు విద్యలు నేర్చుకున్న మోషే గారు ఒకసారి బయటికి వెళ్ళారు. అసలు నా ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని వెళితే ఐగుప్తీయులు హెబ్రీయుణ్ణి కొడుతూ ఉన్నాడు. ఈయన కోపం వచ్చింది. వెళ్ళి నా వారు, నా యొక్క వంశపు వారు, నా జాతి వారని ఐగుప్తుణ్ణి చంపేసి పాతిపెట్టేశాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అక్కడ వ్రాయబడిన మాట, నా ద్వారా నా ప్రజలకు రక్షణ కలుగుద్ది అని ప్రజలు అనుకుంటారు అన్నాడు. అంటే ఆయన కోరిక ఏంటంటే నేను దేవుడి పని చేయాలి, నా ప్రజలను నేను రక్షించాలి, నా శక్తి ద్వారా, నా జ్ఞానం ద్వారా అనుకున్నాడు. కానీ వెంటనే ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూసి, సహోదరులారా మీరు అన్నదమ్ములు కదా, ఎందుకు మీరు ఇలాగా పోట్లాడుకుంటున్నారంటే, మా మీద నిన్ను అధికారిగా చేసింది ఎవరు, తీర్పరిగా చేసింది ఎవరు, ఆయన చంపేసినట్టు నన్ను కూడా చంపుతావనేసరికి ఇంక భయం వేసి పారిపోయాడు. తన శక్తి, తన జ్ఞానాన్ని నమ్ముకున్నప్పుడు పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన్ని పరిశోధించాడు, పరీక్షించాడు. తీవ్రమైన శ్రమలు, తీవ్రమైన కష్టాలు, నానేవారు లేని పరిస్థితుల్లో దేవుడు ఒక రోజున మండుచున్న పొదలో నుండి మోషే అని పిలుస్తూ ఉన్నాడు. మోషే, మోషే అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఇది ఏంటి వింత? దేవుడు పిలిచాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుండి నీ చెప్పులు తీసివేయి, నీవు నాకు కావాలి అన్నప్పుడు మోషే భయపడిపోయాడు. దేవుణ్ణి చూడనప్పుడు, దేవుడంటే తెలియనప్పుడు మనం ఏదో చేసేయాలి కదా అనుకుంటాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుడంటే భయం పడినప్పుడు అక్కడ నుండి దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం దేవుని వైపు చూడడం మానివేసి మనుషుల వైపు చూస్తూ ఉన్నాం. మనుషుల మాటలు మనం వింటూ ఉన్నాం. దేవా నాతో మాట్లాడయ్యా అని ఆశ కలిగిన వారు అరుదుగా కనపడతా ఉన్నారు. మనుషుల మాటలు వింటూ ఉన్నాం, అవే మన మనస్సుల్లో, మన హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నాం. నిజంగా దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధి వైపు చూసే అనుభవం గనక మనకుంటే, ఆ భయము, దైవికమైన భయము మనలోనికి వస్తే, ఈ రోజున దేవుడు అంటున్న మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. దేవునికి నిలబడేవాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుని పని అంటే సామాన్యమైంది కాదు. దేవుడు ఒక పనిని యెహెజ్కేలు గారికి అప్పగించబోతా ఉన్నాడు. ఎవరి మధ్య అంటే అన్యుల మధ్య కాదు, తన సొంత ప్రజల మధ్య. ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను వారు తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి ఆ కెబారు నది పక్కన పెట్టారు. వాళ్ళని పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజల్లో మారు మనస్సు లేదు. చాలామంది వారి జీవితాల్లో కష్టాలు, బాధలు పెరిగిపోతూ ఉండంటే దేవుని మీద ఇంకా తిరుగుబాటు చేయడం అలవాటు చేసుకుంటారు. దేవుడు మమ్మల్ని మోసం చేసేసాడండి, దేవుడు అన్యాయం చేసేసాడండి, దేవునికి మేమంటే ఇష్టం లేదండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఎక్కడ ఏ పాపం ఉన్నది అని ఆలోచన చెయ్యగలిగితే మన జీవితంలోనికి ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనం ఏమనుకుంటామంటే, మనం నిలవబడి వాళ్ళకి ఏదో సహాయం చేసి కష్టాలు తీసేయాలి కదా అనుకుంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా మీరు సహాయం చేస్తే చేయటం వల్ల నష్టపోతాం తప్ప పొందిన వాళ్ళు ఇప్పుడు కూడా బాగుపడరు. మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు మన సొంత వాళ్ళే కావచ్చు, సొంత బిడ్డలు కావచ్చు, సొంత సహోదరులు కావచ్చు, కొన్నిసార్లు మన శరీర సంబంధమైన ప్రేమను చూపించి వాళ్ళు నష్టపోతారు, మనం కూడా నష్టపోతూ ఉంటాం. ఒక ఆయన ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఆ రక్త సంబంధికులు మాకు బాగా దగ్గర అనమాట.
చిన్న కుమారుడు బాగా తాగేసి అప్పులు చేశాడని ఈ రిటైర్ అయిపోయిన ఆయన ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు పెట్టి బండి కొని ఇంకో 50,000 చేతిలో పెట్టాడు. పాపం ఈ రిటైర్ అయినాక వచ్చే పెన్షన్ ఎంత 30,000 వస్తుంది. వాళ్ళ సొంత అబ్బాయికే నెల ఎంత కట్ అవుద్ది? ఇవన్నీ అప్పులే. 5,000 6,000 ఇవ్వడం వలన తండ్రికి కష్టమే, మందులు కొనుక్కోవాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆయన ఏం చేశాడు? కొడుకు తాగుడు మానలేదు, ఏమీ మానలేదు. 6 నెలలు అయ్యేసరికి బండి కూడా అమ్మేశాడు. చేయడం తప్పు కాదు, కానీ దేవుని బిడ్డలారా, కష్టాలు బాధలు వచ్చినప్పుడు మన సొంత వారికే కానీ ఎవరికైనా సరే దానికి రీజన్ ఏంటి అని మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. ఏమీ లేకుండా మనం దిగిపోయామనుకోండి, ఏమైపోతాం? వాళ్ళు బాగుపడరు, మనము బాగుపడరు. ఇశ్రాయేలు ప్రజలకి కష్టాలు వచ్చినాయి. కష్టాలకు కారణం ఏంటంటే వాళ్ళ తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. దేవునికి దూరం అయిపోయారు, దేవుని మాటలు వినడం లేదు. దేవుని మాటలు వాళ్ళు వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే చూశాడు, దేవుడు అప్పగించేశాడండి. అతి క్రూరమైన బబులోను వారికి దేవుడు అప్పగిస్తే కనీసం అక్కడ కూడా వాళ్ళు మారడం లేదు. వాళ్ళ మధ్య సేవ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. వారి ఆ వ్యక్తి ఏమైనా పైనుండి దిగి వచ్చిన వాడంటే ఆయన కూడా మనిషే. దేవుడు అంటూ ఉన్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నీ ముందు గొప్ప పని ఉంది. దేవునికి నిలబడే వాళ్ళు కావాలి, పారిపోయే వాళ్ళు దేవునికి అక్కర్లేదండి. దేవుని బిడ్డలమైన మనకి దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. అన్నీ కూడా ముందు ధరించడానికే, వెనకాల ధరించుకునే ఆయుధాలు ఏమీ లేవు. తలకి శిరస్త్రాణం, పాదాలకేమో జోడులు, ఇంకా బ్రెస్ట్ ప్లేటు, ఇంకా మన గిడిల్, ఇవన్నీ కూడా నీతి అనే మైమరువు, ఇవన్నీ కూడా ముందు ధరించుకోవడానికి. దేవుని బిడ్డలు పారిపోవడానికి దేవుడు మనకి ఏ ఆయుధాలు ఇవ్వలేదు. నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులం పడిపోతాం, కృంగిపోతాం, శోధనలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే మళ్ళా తిరిగి మనం నిలబడాలి అనే ఆశ మనలో ఉండాలి. ఈ రోజున దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు దేవుని కొరకు నిలవబడాలి అనే ఆశ ఉంటే దేవుడే నిలబెట్టుకుంటాడు. మనం నిలబడలేమండి, మన శక్తి సరిపోదు. దేవుడు అంటే తన ఆత్మను యెహెజ్కేలులోనికి పంపించి యెహెజ్కేలును నిలవబెట్టాడు. దేవుడు ఆయనే నిలవబెట్టుకునే దేవుడు. మనం ఏంటంటే మనం చేయవలసింది హృదయపూర్వకముగా దేవుని వైపు మనం తిరగాలి. ప్రియమైన దేవుని, దేవుడు అంటే భయం. భయము లేని భక్తి మనం ఎంత కాలం చేసినా దేవునిలో ఎదగలేం. మనం భయపడాలి. దేవుడంటే మనం భయపడితే మన బిడ్డలు కూడా దేవుడంటే భయపడతారు. దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి భయపడాలి. ఆ భయము లేని భక్తి ఎన్నడూ మనకు ఆశీర్వాదం కాదు. ఆ భయం కలగాలి అంటే దేవుణ్ణి మనం చూడాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర అనుభవం కలిగింది పేతురు, యోహాను, యాకోబుకి. యేసు ప్రభువారు ఈ ముగ్గురిని కూడా కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపమంతా మారిపోయింది. ఆయన యొక్క ముఖము సూర్యుని వలె మారిపోయింది. ఆయన వస్త్రాలు మునుపెన్నడూ లేనంత తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన పక్కన మోషే, ఏలియాలు కనపడుతూ ఉన్నారు. వీళ్ళు చూశారండి, చూసి భయపడిపోయారు. అంటే అంతకాలం ఆయన్ని ఏదో ఒక మామూలుగా ఒక సేవకుడు అనుకున్నారంతే. ఎప్పుడైతే అది చూశారో ప్రభువుకి భయపడడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆయనంటే భయపడే వాళ్ళు కావాలి. దేవుని పని కూడా భయముతో భక్తితో మనం చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన నేత్రాలు నా మీద ఉన్నాయి అనే ఆ భయము మనలో ఉండాలి. దేవుని భయము ఎంతటి వారికైనా దేవుడు దర్శనమిస్తే ఎవరికైనా భయం కలుగుద్ది. అది క్రూరుడండి పౌలుగా మారక ముందు సౌలు. ఎంత ఘోరమైన పని ఏంటంటే క్రైస్తవ శత్రువులు ప్రతి తరములో కూడా ఉన్నారు. ఆ తరములో
క్రైస్తవులంటే ప్రాముఖ్యమైన శత్రుత్వం కలిగిన వాడు సౌలు గారు. ఎక్కడ సేవకులు ఉంటే, ఎక్కడ ప్రార్థన చేసిన వారు ఉంటే వారిని చంపడానికి, వారిని హింసించడానికి అధికారం తెచ్చుకున్నవాడు ఆయన. వారికే ప్రభుత్వం కూడా వారికే అండగా ఉంది. వెళ్ళేవాడు స్త్రీలనండి, పురుషులనండి హింసిస్తూ ఉండేవాడు. దమస్కుకు అదే అధికారంతో వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం కలిగింది. మిట్ట మధ్యాహ్నం దేవాది దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఆ వెలుగులో నిలబడలేక కింద పడిపోయాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా నీవెవరు అంటూ ఉన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును. భయపడిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే భయపడే వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనంటే భయపడాలి. ప్రార్థన లేకపోతే, బైబిల్ చదవకపోతే దేవుడు అంటే భయమే రాదండి. భయం రాదండి. ఒకప్పుడు ఇప్పుడున్న పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే కనీసం అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. అందువల్ల ఆ రోజుల్లో ఉన్నవారు చాలా ఆత్మీయంగా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రార్థన అనుభవం ఉండేది, దేవుని వాక్య అనుభవం ఉండేది వారిలో. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో మనమే చదవట్లా, మన పిల్లలకు కూడా మనం నేర్పించలేకపోతున్నాం. మనం నేర్పించే డిఫరెంట్గా ఉంటాయండి. దేవుని గురించి నేర్పించకూడని విషయాలు, మాట్లాడకూడని విషయాలు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. అందువలన పిల్లలు కూడా దైవికంగా బలపడలేకపోతూ ఉన్నారు. చిన్న వయసు నుండి దేవుని వాక్య అనుభవాన్ని మనం నేర్పించాలి అంటే మనం బలంగా ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. ఈ రోజున నీవు చక్కగా నిలవబడుము. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడాలని ఆశపడితే దేవుడు నిన్ను నిలబెట్టుకునే సంవత్సరం ఇది. దేవుడు నిన్ను వాడుకునే సంవత్సరం ఇది. ఇక్కడ ఉన్న చాలా మందిలో మీ తల్లిదండ్రులు కానీ, మీ బ్యాక్గ్రౌండ్ చాలామంది సేవ చేసిన వారు ఉన్నారు. మీకంటే మీ తల్లిదండ్రులు ఘనమైన సేవ చేశారు. వారి ఆశీర్వాదాలు, వారి ప్రార్థనలు మీకు తోడుగా ఉన్నాయి. మీరంతగా దేవుని అంటే భయభక్తులు, దేవుని అంతగా ప్రేమించలేని వారు చాలామంది ఉన్నారు. మీరు ఆలోచన చేసుకోండి. మీ తల్లిదండ్రులు, మీలో చాలామంది మీ తల్లిదండ్రులు సేవ చేసిన వారు ఉన్నారు, సంఘాలను కట్టిన వారు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు. చాలామంది వారి బిడ్డలు నామకార్థంగా మిగిలిపోయారు. దేవుడు మీరు ఎప్పుడు ఆయన వైపు సంపూర్ణంగా తిరుగుతారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేదో మనం ఇష్టం వచ్చిన భక్తి చేసేస్తున్నాం అనుకోకూడదండి. ఆయనకి ఇష్టమైన భక్తి, దేవుడు కోరే భక్తి ఏంటి? దేవుడు దేని కొరకు ప్రాణం పెట్టాడు? ఆయన మరి దేవుడు దేని కొరకు ప్రాణం పెట్టాడు? దేవుడు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఏ ప్రపంచంలో ఎన్నో రకాలైన భక్తి చేయొచ్చు, కానీ సంఘ పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. పౌలు అంటాడు, సంఘములో కొదువైన వాటిని నేను చేయడానికే ఉన్నానంటాడు. దేవుడు మనకిచ్చిన సంఘంలో దేవుడి కొరకు మనము జీవించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా వాడబడాలి, దేవుని చేత వాడబడాలి. దేవా నన్ను వాడుకోనైనా. దేవుడు అన్నాడు, మనందరం కూడా ఒక్కొక్క సజీవమైన రాళ్ల వంటి వారు. మనం ఈ మందిరంలో అనేకమైన వేల లక్షల రాళ్ళు ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధమైన మందిరంలో నువ్వొక రాయివే, నేను ఒక రాయినే. ఆ రాయి కనుక ఒక్క రాయి లేకపోతే ఎలా ఉంటుంది? ఇంత సుందరమైన మందిరంలో ఒక రాయి తీసేస్తే ఎలా ఉంటుంది? అదే కనపడతా ఉంటుంది. ఒకవేళ అదే రాయి నువ్వైతే, ఆ రాయి నువ్వు మిస్ అయిపోతే సంఘం చాలా వెలితిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వెలితిగా ఉంటుంది. కొన్ని రాళ్ళని కట్ చేస్తారు. సెట్ చేయాలంటే కొన్ని కట్ చేయాలి. మనం కూడా కొన్ని విషయాల్లో కట్ చేయబడాలి. ఎందుకంటే మనం అనేక సార్లు నిలవబడలేకపోతా ఉన్నాం. మన మనసు కొన్నిసార్లు సంతోషంగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుని పని చేయాలని ఉంటుంది, కొన్నిసార్లు మనమే బలహీనపరుచుకుంటూ ఉన్నాం. చాలామంది మందిరంలో చాలా కాలం నుంచి ఉంటారు, కానీ చాలామంది ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారండి. ఈరోజు మనం చదివిన లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన్న
ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సమాజ మందిరంలో మనకులాగానే అందరూ వచ్చారు, వాక్యం వింటా ఉన్నారు. అందులో 18 ఏండ్ల నుండి ఒక బలహీనమైన ఆమె ఉందంట. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉందామే, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉందామే. కానీ ఆమె నడుము బలంగా లేదు, వంగిపోయిందంట. నడుము వంగిపోయింది. మనిషి నిలబడాలి అంటే ఆధారము నడుమే. అసలు ఏదైతే స్ట్రైట్గా ఉండాలో అదే వంగిపోయింది. మిగిలిన అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, అసలు మాత్రం వంగిపోయింది. ఇంకేముంటుందండి జీవితం? అన్నీ బాగున్నాయి. మనకు కూడా అంతే. ఏ విషయాల్లో తగ్గాలో ఆ విషయాల్లో తగ్గం, కానీ ఏ విషయాల్లో తగ్గకూడదో ఆ విషయాల్లో చాలా బలంగా కనబడతా ఉంటాం మనం. ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ. ఎవరి సిలువ? ఏమండి? తనను తాను ఉపేక్షించుకొని. సిలువ అంటే ఈ ప్రపంచంలో ఉన్న అవమానాలన్నీ ఆ సిలువే. సిలువకు మించిన అవమానం లేదు. ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఇక అంతే, ఏమైపోతారు? నేనేంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? దేవుని మీద అలుగుతారు, మందిరం మీద అలుగుతారు. సిలువ అనుభవం కలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని హెచ్చించట్లేదు, మనల్ని గొప్ప చేయట్లేదు. చాలామంది అస్సలుది ఉండడం లేదు. అసలు భక్తి ఏంటంటే మనలో ఉన్న తగ్గింపే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి వెంబడించాలంటే దేవుడు ఎలాంటి క్వాలిఫికేషన్స్ అడగలేదు. నువ్వు బీటీహెచ్ చెయ్యి, నువ్వు డాక్టరేట్ చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఇది చేయని దేవుడు అడగలేదు. ఎవరైతే తనను తాను ఉపేక్షించుకోగలరో, ఎవరైతే తమ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించగలరో, ప్రభు అన్నారు, అలాంటి వారు నా యొద్దకు రండి అన్నాడు ఆయన. అలాంటి వారు సంఘానికి కావాలి. అది లేకపోతే మనం నడుము వంగిపోయినట్టే. మనకి ఎన్ని ఉన్నా సరే, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఇంకా చెప్పాలంటే అధిక విద్య వలన ఏమొచ్చుద్ది? వెరితనమే. ఈ లోకంలో ఎంత గొప్ప చదువులు చదివితే మనం చెప్పుకుంటాం, ఏమంటే ఇంత చదివారండి, అంత చదివారండి, అన్ని డాక్టరేట్లు అండి, ఇన్ని డాక్టరేట్లు అంటాం. ఎన్ని డాక్టరేట్లు ఉన్నా సరే అసలు లేకపోతే వెర్రితనమే. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చక్కగా నిలవబడాలి అంటే దేవుడు కోరుకున్న ఆ తగ్గింపు, ఆ వినయం, ఆ దీన మనస్సు మనలో ఉండాలి. 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉందంట. వస్తూ ఉంటే ఆ రోజు ప్రభు ఆమెను చూశారండి. ఆమెకి ఏం పట్టింది? ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినట్టు ఎవరికి తెలియదు, ఆమెకు కూడా తెలియదు. దెయ్యం పట్టిన వాళ్ళకి చాలామందికి దెయ్యం పట్టినట్టు తెలియదండి. చాలామందిలో దెయ్యాలు ఉంటాయి. మందిరంలో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే మందిరంలో ఉన్న వాళ్ళలో కూడా దెయ్యాలు ఉంటాయి అనుకోవచ్చు. ఉంటాయి. బలహీనపరిచే దెయ్యం అంటది. బలహీనపరిచే దెయ్యం. బలహీనపరిచే దెయ్యం పట్టిన వాళ్ళు అండి, వాళ్ళు ఒక్కడే బలహీనపడరండి, చాలామందిని బలహీనపరుస్తూ ఉంటారు. చాలామంది కొంతమందితో మాట్లాడితే ఆ స్పిరిట్ మనకు కూడా వచ్చేస్తుందండి. వాళ్ళు కొంతమంది నిరాశలో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. ఏం అక్కర్లేదండి, వాళ్ళ పేరు పెట్టకపోతే, వాళ్ళ పేరు పిలవకపోతే ఇంకా ఆయన వేస్ట్ అండి, ఆ సంఘం వేస్ట్ అండి. దేవుని బిడ్డలారా, వాళ్ళు బలహీనపడిపోయి బలపడే వాళ్ళని బలహీనపరుస్తూ ఉంటారండి, బలహీనపరుస్తూ ఉంటారు. బలహీనపరిచే దెయ్యం ఉంటే పొరపాటున ఎవరైనా సరే, అమ్మా నీలో దెయ్యం ఉందమ్మంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పని అయిపోయినట్టే. ప్రభువు కూడా చెప్పలేదండి. ప్రభు కూడా ఏం చేశారంటే, అక్కడ రాయబడిన మాట, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పారంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. అంటే ఆమెలో ఆ దెయ్యం ఉన్నట్టు ఆమెకి తెలియదు. నేను అనుకుంటున్నాను ఆమె విడుదల పొందాలి అని కోరికతో ఉండుంటది. దేవా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నేను విడుదల పొందాలి అనుకుంటున్నాను. దెయ్యాలు ఉన్నప్పుడు విడుదల పొందడానికి మన శక్తి సరిపోదండి. మనలో ఉన్న దెయ్యాన్ని మనం వెళ్ళగొట్టుకోలేం, మన శక్తి చాలదు. కోరికలు ఉంటాయి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది. కొన్నిసార్లు మనలో చీకటి శక్తులు ఉంటే
మనకు తెలియకుండానే అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. ఆ దెయ్యము ఆ మనిషిని వంచేసింది, నడిమే వంగిపోయింది, లేవలేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె కోరుకొని ఉంటుంది, అయ్యా నాకు దీని నుంచి విడుదల కావాలయ్యా. చాలామంది మనలో ఉన్న బలహీనతలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. కోపం ఎక్కువ అనుకోండి, ఏమంటాం మనం? నీకు ప్రేమ ఎక్కువ కాబట్టి ఏముంటుంది? బైబిల్ అలా ఒప్పుకోదండి. అసలు ప్రేమ ఉన్నోడికి కోపమే ఉండదంట అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఏమంటాం? ఎవరన్నా తాగుతున్నారు అనుకోండి, చాలా కష్టపడుతున్నాడండి పాపం, తాగుతున్నాడు. ప్రతి పాపాన్ని సమర్థించేస్తాం మనం. ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఏది చేసినా సమర్థించేస్తూ ఉంటారు. మనం కూడా కొన్నిసార్లు మన తప్పుల్ని మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అంతే బైబిల్ చెప్తుంది. మనలో ఉన్న అతిక్రమాలు కనుక మనం దాచిపెట్టుకుంటే దేవుడు ఎన్నడూ కూడా వాటి నుంచి మనకు విడుదల అనమాటండి. ఈమె ఆశపడి ఉంటుంది, దేవా ఈ బలహీనతల నుండి నాకు విడుదల కావాలి. ప్రభు అన్నారు, ప్రభు ఎవరిని అవమానపరచడండి, ఆయన ఎవరిని అవమానపరిచేవాడు కాదు. ఇట్లా నీకు దెయ్యం పట్టింది, ఆ దెయ్యం పేరేంటి, ఆ దెయ్యానికి ఏమీ అడగలేదంటే ప్రభు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందావన్నాడంతే. వెంటనే ఆమెకు స్వస్థత వచ్చేసింది. అంత ప్రేమ కలిగిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్ని బలహీనతలున్నా మందిరాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఏదో ఒక రోజున దేవుడు దీవిస్తాడండి. అది మందిరం యొక్క గొప్పతనం. దేవుని మందిరానికి వస్తూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు, లేకపోతే ఇంకొక రోజు, ఏదో ఒక రోజున మన హృదయం ఎప్పుడైతే తెరవబడుద్దో ఆ రోజున ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమె నిరాశ పడలేదు, అయ్యో ఇంతకాలం అయిపోయింది కదా అని ఆమె దిగులు పడలేదు, నిరాశ పడలేదండి. దేవుడు ఆమెను చక్కగా నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో నిలవబడేవారు దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునికి ఎలాంటి వారు కావాలి, ఎలాగున మనం నిలవబడాలి. సొలొమోను గురించి వ్రాయబడింది. దేవుడు సొలొమోనుకి అంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు మరీ దిగి వచ్చేలా అడిగాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మనం కూడా మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్నిసార్లు నీకేం కావాలో కోరుకో అంటాం. మనం కూడా ఎప్పుడు అంటాం? మనం మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు చదువులో మంచి స్థితిలో ఉన్నారు, లేకపోతే మీరు చెప్పిన ప్రతి మాట వింటున్నారు అనుకోండి, మీరేమంటారు? మా నీకేం కావాలో ఖచ్చితంగా అంటాం మనం. అంటే మన బిడ్డలు మనల్ని సంతోషపరిస్తే మనం కూడా దేవుణ్ణి సంతోషపరచగలిగితే, సొలొమోను దేవుణ్ణి అధికంగా సంతోషపరిచాడు. దేవుడు అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సొలొమోను ఏం చేశాడంటే 1000 దహన బలులు దేవుడికి అర్పించాడంటండి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. 3వ అధ్యాయం చదివితే దేవునికి 1000 దహన బలులు బలిపీఠము దగ్గర దేవునికి అర్పించాడు. ఆ రోజు రాత్రి దేవుడు దర్శనంలో మాట్లాడాడు. సొలొమోను నీకేం కావాలో నీవు కోరుకో. అక్కడ వ్రాయబడిన మాట, ఆయన నిలవబడి దేవునికి దహన బలులు అర్పించాను అని మాట మనం చదువుతున్నాం. పిసినారోళ్ళని దేవుడు ఎప్పుడూ ఇష్టపడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న అతి భయంకరమైన పాపాల్లో ఒక పాపం పిసినారితనం. ఎక్కడ ఉంటుందంటే ఆ పిసినారితనం దేవుడి దగ్గరే ఉంటుంది. మిగిలిన దగ్గర మాత్రం అబ్బో చాలా జనరస్గా ఉంటారు. దేవుడు అనేసరికి సైతానుడు మనిషి హృదయాన్ని బంధించి వేస్తాడండి. దేవుడిచ్చిన కృపా వరాల్లో దేవుణ్ణి ప్రేమించడం అనేది ఒక కృపా వరం. దేవుణ్ణి ప్రేమించాలి,
దేవునికి అర్పించాలి. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనమే ఉంటాం. మన బిడ్డల్ని బాగా కష్టపడి చదివించి ఉన్నత స్థితికి తీసుకుని వచ్చి వాళ్ళకి లక్షల లక్షల జీతాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు పెళ్ళి ఎక్కడికో వెళతారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఏది ఇష్టమో బాగా తెలుసు. మీకు మటన్ ఇష్టమో బిర్యానీ ఇష్టమో బాగా తెలుసు. 2 రూపాయలు పెట్టి తోటకూర కాడ తీసుకొచ్చి తినంటే ఎలా ఉంటుంది? మనకి ఎన్ని రోజులు అయ్యే పెడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమనుకుంటాం మనం? నేను తినగా నా కొడుకుని ఇంత ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చాను. వాళ్ళు ఏదో తినేసేయరండి. దేవుడు కూడా అంతే. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ దేవుడు చూడాలి. దేవుడు ఆ ప్రేమను చూసి ఆకాశపు వాక్యంలో నీ కోసం విప్పాలి. దేవుడు ఇప్పే దేవుడండి. ఆయన 1000 దహన బలులు అర్పిస్తే దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో. ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత పేరు దేవుడు సొలొమోనుకి ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. సొలొమోను అంట నిలవబడి దేవుని సన్నిధిలో దేవునికి బలులు అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కింప సిక్కిము గాని బలులు దేవుని సన్నిధిలో అర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఈ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనములో నిలవబడి ఆయన ఏం చేశాడంటే ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మనం అర్పించాలి. దేవుని సన్నిధిలో మనం బహుగా ప్రార్థన చేసి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ఈరోజు మనం చదివిన కీర్తన 41వ కీర్తనలో పేదలను కనికరించువాడు ధన్యుడు అన్నాడు. ఈ పేదలు అంటే ఎనీ కైండ్ ఆఫ్ పూర్ పీపుల్, ఏ రకంగానైనా సరే, వాళ్ళు ఫైనాన్షియల్గా పేదవాళ్ళు కావచ్చు, మానసికంగా పేదవాళ్ళు కావచ్చు, ఆత్మీయంగా పేదవాళ్ళు కావచ్చు, నీతి విషయంలో పేదవాళ్ళు కావచ్చు, వారిని కనికరించాలి. కొన్నిసార్లు వారిలో ఉన్న బలహీనతలను బట్టి, వారిలో ఉన్న చీకటి శక్తులను బట్టి పాపములో ఉన్నవారు ఉంటారు, దరిద్రతలో ఉన్నవారు ఉంటారు. వారిని ఎన్నడూ కూడా మనం హేళన చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి కీర్తన అంటే ఇది మనకు అర్థమైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహాభక్తుడు అంటారు, అయ్యా నన్ను వాళ్ళు హేళన చేస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, నేను ఎప్పుడు చచ్చిపోతానా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు బలహీనమైపోతాం. మనం కూడా, మనం మట్టివారం. ఏదో ఒక రోజు ఎంత గొప్ప భక్తుడైనా పడిపోవచ్చు. పడిపోయాడు కదా అని హేళనగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, అది మనకి ఆశీర్వాదం కాదు. పేదలను కనికరించువాడు ధన్యుడు. పడిపోయిన వారిని చూసి హేళన చేయొద్దు. రింగిపోయిన వారిని చూసి మనం హేళన చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి వారిని మనం పైకి లేవనెత్తడానికి మనం ప్రయత్నం చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తిరిగి వారిని మనం నిలవబెట్టాలి. ఈ కీర్తనలో మంచి మాట 12వ వచనములో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదవు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా దేవుడు నిలబెడతాడు అనే మాట మనకుంది. 7 అంటే సంపూర్ణం. నీతిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అపవాది మన మీద దాడి చేసినప్పుడు పడిపోయినా మనలో కోరిక ఉండాలి, నేను నిలవబడాలి. పడిపోయిన ప్రతిసారి చాలా ఆశీర్వాదాలు కోల్పోతామండి. మనం పడిపోయామంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. మళ్ళా మనం నిలవబడినా సరే చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుని గొప్పతనం ఏంటంటే నిలవబెడతాడు. నేను అంటూ ఉన్నాడయ్యా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అంటే నేను పడిపోయాను, కృంగిపోయాను, నేను పడిపోయినా సరే నాలో యథార్థత ఉందయ్యా. ఒక యథార్థత ఉంది. ఒకరోజు ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వెళితే ఆమె పాస్టర్ గారు వాళ్ళ స్నేహితురాలన్నమాట. ఆమె టీచర్. ఆమె కూడా వాళ్ళ సొంత సహోదరుడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తాగేసి ఆ గేటు దగ్గరే పడిపోయాడంట చాలా సంవత్సరాలు. కానీ ఆయన చేసే పని ఏంటంటే ఉదయాన్నే 3 గంటలకు లేచి మాత్రం ప్రార్థన చేసేవాడంట. ఎంత తాగినా సరే 3 గంటలకి ప్రేయర్ ఇంకంతే. దేవుని పెట్టారు. అనుకోకుండా ఒకరోజు దేవుని దర్శనం వచ్చేసింది ఆయనకి. పూర్తిగా మారిపోయాడండి ఆయన. బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నాడు.
మనలో కొన్ని బలహీనతలున్నా మనలో యథార్థతను మాత్రం మనం కోల్పోకూడదండి. తప్పు చేస్తే తప్పు చేశాను, ఒప్పు చేస్తే ఒప్పు చేశాను, ఎందుకంటే నేను ఇంకా బలహీనుండే, నేను బలపడడానికి ప్రయత్నం చేస్తానని యథార్థతను మనం చూపించగలిగితే మన దేవుడు మనల్ని నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారుల్ని క్షమించును అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యథార్థవంతులను ఉద్ధరించే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం అని అంటున్నాడయ్యా, నీ సన్నిధిని నన్ను నిత్యము నిలవబెట్టుదువు. నిలబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం త్రోసివేసే దేవుడు కాదు ఆయన, త్రోసివేసే దేవుడు కాదు ఆయన. నిలవబడాలి, దేవుని సన్నిధిలో మనం నిలవబడాలి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది మత్తయి సువార్తలో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. అందరూ కూడా ఒకసారి మార్కు సువార్త 11:25. మార్కు సువార్తలో, మీకు ఒకని మీద విరోధమేమైననో కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా, మనం ప్రార్థన చేసే ప్రతిసారి ఎలా ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, రోజులో చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా ప్రార్థన చేయాలంట? మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా. నిలవబడ్డామంటే ఎలా నిలవబడ్డమనే కాదండి మీనింగ్. నీవు ప్రార్థన చేసే ప్రతిసారి ఎలా ప్రార్థన చేయాలంట? మీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే, ఎవరి మీదైనా మీకు విరోధం ఉంటే ఏం చేయాలంట? వానిని క్షమించండి అన్నాడంతే. క్షమించలేని వాడి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దండి. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఇది బైబిల్ గ్రంథంలో ఈ వచనం చాలా పవర్ఫుల్. ఇది ఎందుకంటే పైన ఒక మాట ఉంది 23వ వచనంలో, ఎవడైనానో ఈ కొండను చూచి, ఏం చూచి? ఏం చూసి? అందరూ చెప్పండి, ఏం చూసి? కొండ అంటే ఏంటి? కొండ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నీ జీవితంలో ఉన్న పెద్ద సమస్య అది. ఏంటి ఆ సమస్య? నీ జీవితంలో నీకున్న పెద్ద సమస్య ఏంటి? నీకున్న ఒకే ఒక సమస్య, నీకున్నది ఒకటే సమస్య. ఆ సమస్య ఏంటంటే మనం ఇతరులను క్షమించలేకపోవడమే సమస్య. మనం చేసే ప్రార్థనలో ఎవరిని క్షమించలేకుండా ఉంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా జీరో. నేను ఉపవాసం ఉన్నానండి, ఎవరికి కావాలి ఉపవాసం? దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఈ రెండు లింక్ చేశారు. ప్రభు అన్నాడు, ఏమన్నారంటే, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి, 23వ వచనంలో, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా, అందువల్ల మీరు ప్రార్థన చేసేటప్పుడు అడుగునవన్నీ పొందినవని మీరు నమ్మండి అని చెప్తూ, మీకు ఒకని మీద ఒకనికి విరోధం ఏమైనా ఉంటే, దేవుని బిడ్డలారా, విరోధం అనేది ఒక చేదైన వేరు. విరోధం అనేది భూమిలో ఉంటుంది, వేరుండది, కనపడదు ఎవరికి. మన మనసులో ఎవరి మీద మనకి విరోధం ఉందో మనకి తెలియదు. మన మనసులో విరోధం ఉన్నప్పుడు దుష్టుడు పనిచేస్తాడు కానీ దేవుని ఆత్మ పని చేయదు. అది కొండలాంటి సమస్య. నీవు నిలవబడి ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మనకెవ్వరు విరోధులు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకి పెట్టేవారు మంచివారే, తిట్టేవారు మంచివారే. మనకి మేలు చేసిన వారు మంచివారే, మనకు కీడు చేసిన వారు మంచివారే. ఈ స్థితిలోనికి గనక మనం వెళ్ళగలిగితే, అందరినీ ప్రేమించగలిగితే, నీ ప్రార్థన తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ప్రార్థనలో గొప్పవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు ఉండరండి. మనం అనుకుంటాం
ఫలానా ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మనం చేస్తే అనుకుంటాం. మనం మారితే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరో ఉండరు. మనం మారితే, ఆ విధంగా మనం ఉండగలిగితే, ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నువ్వు నిలవబడి క్షమించగలిగితే, ఈ సంవత్సరం మనం నిలవబడాలి. ఈ సంవత్సరం ఒక దేవుని బిడ్డగా నీవు నిలవబడాలి. ఎప్పుడైతే నిలవబడతావో నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడతాను అన్నప్పుడు దేవుడే తన ఆత్మను యెహెజ్కేలులోనికి పంపి దేవుడు నిలవబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను అనేది దేవుని దగ్గర లేదు, ఇంకా ఆయనే మనలో ఉండి పౌలు అంటాడు, అయ్యా పనిచేసింది నేను కాదు, నాలో ఉన్న ఆత్మ అంటాడు. అంతే, మనం ఎంత పని చేసినా అయ్యా మేము దీనులము నాయనా అనాలంతే. నిలబెట్టుకునే దేవుడు ప్రియమైన దేవుని. ఈ రోజున దేవుని స్వరం ఏంటంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నీవు చక్కగా నిలవ. ఇంకా చాలా మాటలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఏ విషయాల్లో మనం నిలవబడాలో చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. నీకు గనక క్షమించే మనస్సుంటే, నీవు గనక దేవునికి అర్పించే మనస్సు నీకుంటే, నీవు గనక ప్రార్థించే మనస్సు నీలో ఉంటే, జక్కయ్య ఉన్నాడండి, పొట్టి జక్కయ్య గారు నిలబడి, ఆయన గురించి ఎంత అద్భుతమైన మాట అంటే, ఆయన నిలబడి ఎవరెవరికి మోసం చేశాడో వాళ్ళందరినీ, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేసాడు. ఎవరెవరు మోసం చేశాడో తిరిగే వాళ్ళు 400 ఇచ్చేశాడు. అసలు దేవుని బిడ్డలు మోసం చేసే హక్కు మనకు లేదండి. ఎవరిని చీట్ చేసే హక్కులే మనకు లేదు. మనం నీతిమంతులుగా కనబడితే దేవుడే దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ నీతిని మనం కోల్పోతే సైతాను చేసే పని ఏంటంటే, సైతాను చేసే పని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఒకసారి ఆయన నాకు అప్పగించేయండి. ఎవరిని? యోబు గారినండి. ఒకసారి అప్పగించేయండి. దాని అర్థం ఏంటంటే సైతాను కళ్ళెప్పుడు కూడా దేవుని బిడ్డల మీద ఉంటాయి. ఈయన ఏం చేయాలి, వీళ్ళ ఆస్తి ఏం చేయాలి, వీళ్ళ బిడ్డలను ఏం చేయాలి. సామాన్యమైన విషయం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మీద నిత్యం అపవాది కళ్ళు ఉంటాయి. ఎప్పుడు దొరుకుతాం, ఎక్కడ దొరుకుతాం, ఎలా పడేయాలి, ఎలా ఆరోగ్యం పాడు చేయాలి. దేవుడంట చుట్టూ కంచె వేశాడంట. ఒక్కసారి పర్మిషన్ ఇమ్మని అడిగిందండి. నువ్వు అన్ని ఆశీర్వదించావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు. ఇవన్నీ తీసివేసి చూడు, అన్నీ తీసివేసి, ఎన్ని పోయినా, బిడ్డలు 10 మంది చనిపోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. నీతిగా ఉండే అపవాది మనల్ని ముట్టలేడు ప్రియమైన దేవుని బిడ్డరా. ఒకవేళ ముట్టాలి అన్న దేవుని పర్మిషన్ కావాలి. సంవత్సరం నిలబడాలి, మనం నిలబడాలి, దేవుని కోసం బలంగా నిలబడాలి. దేవుని నిన్ను వాడుకోవాలి. నీ ద్వారా దేవుని పని జరగాలి. మీరున్న ప్రాంతాల్లో మీరు, మీ కుటుంబం, మీతో పాటు అనేక మందిని మందిరానికి నడిపించే విధంగా దేవుడి సంవత్సరం మిమ్మల్ని నిలబెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి ఆశ కలిగిన వారిని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మనము ఎంతగా పడిపోయినా సరే ఆయన వైపు తిరగాలని ఆశపడితే ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన నిలబడాలి అనే ఆశ నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రభువు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న మాట, ప్రభువా నన్ను నిలవబెట్టుకో, ప్రభువా నీ పిలుపును నేను అనేక సార్లు తిరస్కరించాను, నీ చిత్తాన్ని నేను తిరస్కరించాను, నన్ను నిలవబెట్టుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే మన ప్రభువు నిలవబెట్టుకుంటాడు. నువ్వు అలాగే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మేము మట్టి వారమే నాయనా, ఈ మట్టి వారమైన మమ్మల్ని నువ్వు పిలుస్తూ ఉన్నావు. మాలో నీ మహిమ ఐశ్వర్యాన్ని ఉంచడానికి, మాలో నీ ఆత్మను ఉంచడానికి, మాలో నీ వాక్కును ఉంచడానికి నాయనా నువ్వు మమ్మల్ని పిలుస్తూ ఉన్న దేవుడమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం.
నీ పిలుపునకు, నీ ప్రేమకు, నీ సన్నిధికి మేము లోబడిపోతూ ఉన్నాం ప్రభా. నిలబెట్టుకోండి నాయన, నీ ఆత్మను మాలోనికి పంపండి నాయన, మమ్మల్ని వాడుకోండి నాయన. ఎంతమంది ఈ వాక్యానికి లోబడ్డారో ప్రతి ఒక్కరిని మీరు వాడుకొని బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవాని సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ఈ వాక్యాన్ని మా జీవితంలో ప్రతిష్ఠించమని బ్రతిమలాడుచు ఉన్నాము ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఈ ప్రత్యేక సమయంలో మరి ట్రెజరర్ గారు వారి యొక్క బృందం కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను.
బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకి స్తుతి కలుగుగాక ఆయన నామమునకి స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో లూదియమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు వారిని స్వస్థపరిచే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. నీవు నీ బిడ్డలైన వారికి శ్రేష్టమైన గోధుమలతో భుజింపచేసే దేవుడవు, తృప్తిపరిచే దేవుడవు. నీ బిడ్డలైన వారిని అయినా ఉన్నతమైన ఉద్యోగాలు, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడవు నైనా, నీకు స్తోత్రాలు నైనా. నీవు మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన సమస్త ఈవుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తావునా. మేమందరం నిన్ను ప్రేమిస్తావున్నావు. ఆ ప్రేమకు గుర్తుగా బిడ్డలు సమర్పించిన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణల కొరకై నీకు వందనాలు చెల్లిస్తావునా. ప్రతి గుప్పిలని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇవ్వుడి ఇవ్వబడును అన్నావు. నీ వాగ్దాన ప్రకారం ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం ఇస్తానన్నావు గనక అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి నాయన ఈ కానుకలు మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయమని ప్రార్థన చేస్తామన్నాను. దయగలిగిన తండ్రి, నీ బిడ్డలో నీ పాదాల యొద్ద నిలబడి ఉంటుండగా ఎవరైనా అనారోగ్యముతో ఉంటే ఏమిటి స్వస్థపరచండి నాయనా. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ఉన్న స్వస్థత, నీవు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత, పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత మీరు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మా బలహీనతలు మోసిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా సహోదరి లూదియమ్మ గారు హాస్పిటల్లోనైనా నీ స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా బిడ్డన దేవా మీరు తాకండి, స్వస్థపరచండి, అద్భుతం చేయండి నాయనా. ఈ బిడ్డ మందిరానికి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పడానికి కృప దయచేయండి. తన భర్త గారిని బిడ్డలు నాయనా ధైర్యపరచండి. ఈ పరిచర్య చేయు ఆత్మల్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నావు నాయనా. అయ్యా మా సంఘంలో ఎవరి బిడ్డలను దీవించండి.
యవన కాలంలో నీ కాడిని మోస్తూ ఉంటుండగా ఉన్నత ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారికి మంచి సంబంధాలు తీసుకుని రండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు నాయన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలనైనా. నీ బిడ్డలు నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా వారిని వారి కుటుంబాలను దీవించండి. దైవిక జ్ఞానంతో మీరు నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. స్త్రీల సమాజాన్ని మీరు దీవించండి. కన్వీనర్ గారిని మీరు దీవించండి. దేవా, మా అడ్వైజర్ అందరి కొరకు వందనాలునైనా. ఎంతో ప్రయాసపడి నా తండ్రి నీ కొరకు జీవించిన బిడ్డలునైనా అయ్యా, వయసులో పెద్దవారుగా ఉన్నారు, వారికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు ఇవ్వండి. వారి కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ప్రియులునైనా డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారి కోసం, ఝాన్సీ గారి కోసం, వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మీ కాపుదల, మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా సంఘంలో ఉన్న పెద్దలందరికీ కాపుదల ఇవ్వండి నాయనా. ఎవరికి అకాల మరణాలు రానివద్దు నాయనా. సుఖ జీవముతో కూడిన, దీర్ఘాయువుతో కూడిన తండ్రి మంచి ఆయుష్నందరికీ దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. తండ్రి, కొత్త కొత్త వ్యక్తుల్ని మీరు ఆకర్షించండి. ఆకర్షించే దేవుడవు నాయనా. మందిరాన్ని నింపండి, మీ మహిమతో నింపండి, మీ తేజస్సుతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ వారంలో ఎవరైనానో వారి గృహాల్లో శుభకార్యములు ఉంటే తండ్రి మీరు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం సెక్రటరీ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రైజ్లా ప్రప్రథమగా దేవాది దేవునికి వందనాలండి. అలాగా కూడి వచ్చిన సంఘమంతటి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సందర్భానుసారంగా అంటే మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు 3 నెలలు 4 నెలలు ఎంతో కష్టపడి ఒక క్యాలెండర్ తయారు చేశారు. ఆ క్యాలెండర్లు ఇంచుమించు ఒక్కొక్క కుటుంబానికి 4 నుంచి 10 వరకు పట్టుకెళ్ళారు. ఎంతమంది అయితే చదువుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఈవేళ వాక్యం అలాగని మిమ్మల్ని చేతులు ఎత్తమని అన్నం. ఎంతమంది చదివారో నాకైతే తెలీదు. రోమ 9:33 ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. 3వ పాదంలో మధ్య పాదంలో ఉంటుంది అది. అటువంటి సందర్భానుసారంగా యాక్చువల్గా ఈ వారం మిగతా చర్చిల్లోనూ సువార్త ప్రకటించే వారమని, అన్యులకు సువార్త ప్రకటించమని, కొన్ని సంఘాలు అయితే ఎఫిఫేనియా తర్వాత మొదటి ఆదివారం అని ఇలాగా ఆచరిస్తూ ఉంటారు. మనం కూడా కనీసం ప్రతి వాళ్ళు ఈరోజు సెల్లలు చూస్తూ ఉంటారు, వాట్సాప్ పెట్టుకుంటూ ఉంటారు. కనీసం మీ వాట్సాప్లో కనీసం క్యాలెండర్ చూసి ఆ వాక్యం పెట్టుకోండి. కనీసం 10 మంది చూసినా 10 మందిలో కనీసం ఒక్కరైనా అన్యులు చూస్తారు. కాబట్టి మనం కనీసం మనం సువార్త ప్రకటించే అవసరం లేదు. పాస్టర్ గారు సువార్త గురించే చెప్పారు ఈవేళ. కాబట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా కనీసం క్యాలెండర్ చదవండి. కనీసం చదివితే, ఎందుకంటే ఆయనకి దీవెనకరంగా ఉంటుంది. దానికి ఎంతో కష్టపడి తయారు చేసి ఉంటారు ఆయన. కాబట్టి ఈరోజు మీరు అందరు చదవండి. అలాగే గత వారం సునందాదేవి డోలా మనకు ఆ సంఘానికి 10,000 రూపాయలు వందనాలు. థ్యాంక్ యూ అనండి. మొదటిగా దేవాదేవునికి వందనం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన కూడా వచ్చిన సంఘమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానము, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి
జీవాక్యం అందించిన మన దైవజనులు ఎవరు అనిల్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వారంలో జరిగే కార్యక్రమ వివరాలు తెలుసుకుందామండి. 17/1/25 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు స్త్రీల ఉపవాస కూడిక జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక స్త్రీలందరూ గమనించి ఆ ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెన పొందుకోసం మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా కాకుండా మరి ఆరాధన అనంతరము మన అడ్వైజరీ బోర్డు వారు అలాగే డిగ్రీ మెంబర్స్ అందరూ కూడా ఒక నిమిషం వెయిట్ చేస్తే 20వ తారీఖున జరిగేటువంటి ఉమెన్స్ రిట్రీట్ యొక్క ఇన్విటేషన్స్ ఉమెన్స్ గారు జీరతగా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా కనుక ఒక 2 minutes అనంతరము వేచి ఉండవలసింది మనం చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ ఆరాధనలో చక్కని పాట వినిపించినటువంటి మన సంఘ కాపర్ గారి యొక్క మామగారు MNJ కుమార్ గారికి సంగతి వందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కార్యక్రమాన్ని చక్కగా పాడినటువంటి యూత్ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి రోజున మన సంఘ కాపరి గారు మన ఆలయానికి వచ్చి తన యొక్క సర్వీస్ 1 year పూర్తి చేసిన విధానం బట్టి ఆయన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఆలయంలో పెట్టి ఉన్నారు. సంఘమందరిని ఆహ్వానించారు. మన మెయిన్ చర్చ్ నుంచి, సాగర్పురం చర్చ్ నుంచి, అలాగే మన చర్చ్ నుంచి కూడా సంఘ సభ్యులను ఆహ్వానిస్తూ సంఘ కాపర్లను అడ్వైజరీ బోర్డు వారిని డీకే మెంబర్స్ని అందరినీ ఆహ్వానించి ఎంతో ఘనంగా ఆ కార్యక్రమం జరిగింది. మరి ఈ 1 year కూడా ఎంతో ఆధ్యాత్మికంగా చక్కగా హెచ్చరిస్తూ వాక్యాన్ని మనం పంచే విధానం బట్టి సంఘం తరపున చప్పట్లు కొడుతూ మనకు అభినందిద్దామండి. మరి ఎంతగానో మనల్ని ఆత్మీయంగా నడిపించినటువంటి దైవజనులు కనుక మొత్తం కుటుంబం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టమ్ గారికి అలాగే వారి యొక్క అత్తగారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య అక్షయ్ చక్కగా మరి మన మెయిన్ సంఘ సభ్యులు డేవిడ్ రాజు గారి అల్లుడి గారు కుమార్తె వారి గురించి వివరణ మన ఎక్స్క్లైనర్ గారి కే వినోద్ వచ్చి తెలియజేస్తారు. నాకు అవకాశం ఇచ్చిన ఆ సెక్రటరీ గారికి మరి కూడి వచ్చిన సంఘం అంతటికి నేను వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మాకు వైజీసీలోని చేస్తున్న కార్యం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొన్న న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం యూత్ అంతా మాది ఖాళీ అయిపోయింది. మా అక్క వాళ్ళు అన్నీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాము. అసలు ఎలాగా ఏంటి దేవా ఏంటి యూత్ ఎవరు లేరని ఆశపడినప్పుడు బిఫోర్ లాస్ట్ వీక్ మేము ఏం చేసామంటే వీడియోలో మేము చూసాం ఎవరైతే యూత్ ఉన్నారో చూసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. సో దేవుడు మాకు మొర ఆలకించి 3 కొత్తగా యూత్కి పంపించారు. మొదటిగా కెవిన్ ఒకసారి ఫ్రంట్కి వచ్చే కెవిన్. సో కెవిన్కి ఒకసారి అంతా క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ కెవిన్. అండ్ సెకండ్ రితిక థ్యాంక్ యూ సో మచ్. నేను రితిక వాళ్ళ ఫాదర్ కిరణ్ గారి కోసం ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి ఒక పేరెంట్గా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నాన్న మా యొక్క పాప చదువుకుంటుంది, మా యొక్క పాపకి నేను ఇచ్చిన మొదటి ప్రాధాన్యత దేవుడు, 2వ ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అన్నారంట. ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులు చాలా తక్కువగా మనం చూస్తున్నాము. ఎందుకంటే వాక్యం రాసి ఉంటుంది కదా, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహించబడును. సో ఆయన ఏమన్నారంటే ఎంతసేపైనా ఎంత లేట్ అని ఎంత దూరమైనా పర్లేదు మా యొక్క పాపని నేను తీసుకొస్తాను, యూత్కి తీసుకొస్తాను అన్నారు. సో ఆయన కూడా ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మూడో వ్యక్తి ఏంటంటే, మేము కీబోర్డ్ మన చర్చిలో మంచి కీబోర్డ్ ఉంది. మన సంఘ పెద్దలు 70,000 రూపాయలు విలువ చేసి అది కొన్నారు. ఆ 3 years నుంచి కూడా ఆ బ్యాగ్ ఎవరు ఓపెన్ చేయలేదు. సో మేము ప్రతి వీక్ అనుకునే వాళ్ళమి, దేవా ఒక్కరోజు కీబోర్డ్ ప్లే చేయాలి మేము అడిగేవాళ్ళమి. దేవుడికి ఎంతగానో అనుకున్నాం. చాలామందిని పిలిచాం కానీ ఎవరు రాలేదు, దూరం మీద రాలని అనేసారు. కానీ ఒక 1 week బ్యాక్ ఒక వ్యక్తి నాకు కాల్ చేశారు. నేను అబ్బాయితో మాట్లాడాను. అన్న సో అండ్ సో నేను ఇక్కడ ఉన్నాను,
సో వైజాగ్లో నాకు మ్యారేజ్ అయింది, అక్టోబర్లో మ్యారేజ్ అయింది. నేను ఒక కీబోర్డ్ ప్లే చేస్తాను. నర్వా చర్చ్లో ఎవరు కీబోర్డ్ ప్లేయర్ లేరని నేను అనుకుంటున్నాను. మీరు ఏమైనా నాకు అవకాశం ఇస్తారని అడిగారు. నేను వెంటనే దేవుడు నాకు గుర్తొచ్చారు. నేను ఏమనుకున్నానంటే జస్ట్ కార్డ్స్ వేస్తే చాలు, ఒక చిన్న స్కేల్ ఇస్తే చాలు అని ఆశపడ్డాను. కానీ దేవుడు ఈరోజు పాట అంత బాగా క్లిక్ అయ్యి అంత బాగా వచ్చాయంటే కేవలం వ్యక్తి వల్లే. ఈజ్ నన్ను అండదని అక్షయ్ అందరూ అక్షయ్ క్లాప్స్ కొడదామండి. అండ్ వాళ్ళ వైఫ్ అమృత. ఒకసారి మీ ఇద్దరు కూడా ముందుకు రండి. సో మాకు యవనస్తుల కోసం అందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలోని జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా పేరెంట్స్ అందరికీ మాకు మనవి ఏంటంటే, మీకు పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి యూత్కి మీ అందరిని పంపించుకోవాలని మేము ఆశపడుతున్నామండి. ఇది ఒక్కరితో ఇద్దరితో అయ్యే పని కాదు. మన చర్చ్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. లైవ్ ఆపరేటింగ్, ఇంకా మిక్సర్ ఆపరేటింగ్కి మ్యూజిషియన్స్, మీకు మ్యూజిక్ నేర్చుకుని ఆశ ఉన్నా సరే మీరు దయచేసి అందరూ ముందుకు రండి. మేము ఫ్రీగా నేర్పిస్తాము. ఎవరైనా పాటలు పాడాలని ఆశ ఉన్నా సరే దయచేసి అందరూ మీ యొక్క పేరెంట్స్ అందరూ మీ యొక్క పిల్లల్ని పంపించాల్సింది కోరుచున్నాం. మధ్యలో ఉన్న పాస్టర్ గారు వీళ్ళ ముగ్గురు కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ యవన బిడ్డలు ఎంకరేజ్ చేయండి. ప్రభువా నీకు వందనాలు. ఈ సంవత్సరం మీరు వాగ్దానం ఇచ్చారు నాయన, సంఘాన్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని. ఈ సంవత్సరం నీ గొప్ప మహిమను చూస్తామని నువ్వు మాకు తెలియజేసావు నాయన. మొట్టమొదటి ఆశీర్వాదంగా ఈ సంవత్సరం నాయన మాకు మంచి కీబోర్డిస్ట్ని నువ్వు తీసుకుని వచ్చావు నాయన. నీకు వందనాలు. తనకిచ్చిన భార్యను నీ నామములో దీవిస్తా ఉన్నాను. దావీదును నువ్వు ఏ విధంగా అభిషేకించావో నీ కుమారుని కూడా మీరు దీవించి తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. తండ్రి, నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తానన్నావు. నీకు వందనాలు. అలాగే అక్షయ్ కొరకు, కిరణ్ గారి పాప కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను నాయనా. బిడ్డలు చిన్నవారే, కానీ చిన్న వయస్సు నుండి నీ కొరకు నిన్ను స్తుతించాలని ఆశపడ్డారు. వీరి తల్లిదండ్రులను మీరు బహుగా దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మా సంఘంలో ఉన్న ఎవరి బిడ్డలందరినీ మీరు ప్రేరేపించండి, ఈ గొప్ప మహిమ కొరకు వాడుకోమని. తండ్రి, మరి మా యొక్క యూత్ కన్వీనర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞానం దీవించండి అయినా, అలాగే మనోజ్ని మీరు దీవించండి. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో దీవిస్తూ ఉన్నాను తండ్రి. కెవిన్, రితికా, అక్షయ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ వైజీసీ. ఒకసారి వీళ్ళు ముగ్గురికి మనం గట్టిగా చప్పలు కొడదామండి. ఒక నిమిషం వెయిట్ చేస్తాం. 1 minute. ఈ కీబోర్డ్ గురించి చక్కగా వివరించారు. అయితే నేను ప్రసాద్ అన్న చాలా ఆశపడ్డాం. ముఖ్యంగా ప్రసాద్ అన్న అయితే నేను వాయిస్తే బాగుండే ఆలోచన ఆయన చక్కగా నేర్చుకున్నారు కూడా. కే ప్రసాద్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, ఇద్దరు అనుకున్నాం. కానీ మరి మా వయసు సహకరించగా పెద్దవారు అయిపోయామన్న ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే పక్కకి వెళ్ళిపోయాం. ఆయన దేవుడి యొక్క కృప బట్టి అక్షయ్ని మన ముందు పెట్టారు. దీవించాలని కోరుకుంటా ఉన్నాను. మన సంఘ ప్రెసిడెంట్ గారు ముందు మనవి చేస్తూ ఉన్నాను.